ఇలా చేస్తే మీరు అటెండ్ అయిన ఇంటర్వ్యూస్ అన్నిట్లో నుంచి మీకు రిప్లై అయితే వస్తుంది. ఇదేంటంటే సింపుల్ థింగ్. ఇప్పుడు మనం జాబ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతాం. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాక సెలెక్ట్ అయ్యామో లేదా అని చాలా వరకు చెప్పరు. మీరు అలానే వీక్స్ వెయిట్ చేస్తారు. మీకు ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. దీనివల్ల మీకు ఎటువంటి యూజ్ కూడా లేదు కదా! మీరు టైం కూడా వేస్ట్ అవుతుంది. మీకు వచ్చిందా లేదా అని టెన్షన్‌గా కూడా ఉంటారు. బట్ నేను చెప్పినట్టు చేస్తే మీరు అటెండ్ అయిన ఇంటర్వ్యూస్ నుంచి మీకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అదేంటంటే ఫాలో అప్ చేయడం. లెట్స్ సపోజ్ మీకు ఒక ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు. సో ఏంటంటే ఇప్పుడు చాలామందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళకి ఆ రోల్ అవసరం లేదనుకుంటారు. కొన్నిసార్లు హోల్డ్‌లో పెడతారు. కొన్నిసార్లు అసలు పట్టించుకోరు. మర్చిపోతారు. ఎందుకంటే ఐటీలో ఇలానే ఉంటుంది చాలా వరకు. వాళ్ళకి కావాలని పెడతారు. బట్ వాళ్ళ వర్క్స్‌లో ఉండి మర్చిపోతుంటారు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే 2 ఫాలో అప్ ఈమెయిల్స్ చేయాలి. నేను ఆ ఈమెయిల్ టెంప్లేట్స్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఫస్ట్ ఫాలో అప్ ఏంటంటే మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు. 1 డే తర్వాత మీకు ఎవరి నుంచైతే మెయిల్ వచ్చి ఉంటుందో, అంటే మీకు గూగుల్ మీట్ లింక్ కానీ ఆర్ జూమ్ మీటింగ్ కానీ వచ్చి ఉంటుంది. దాంట్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ మెయిల్ కూడా ఉంటుంది. వాళ్ళకి అలానే మీకు ఇంటర్వ్యూ నుంచి ఎవరి నుంచైతే వచ్చి ఉంటుందో హెచ్ఆర్‌ని వాళ్ళిద్దరికీ మెయిల్ రాయండి. ఎలాగా థాంక్ యూ అని పెట్టి సబ్జెక్ట్‌లో నేను ఇలా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. సో, అంటే ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ లాగా మీరు షేర్ చేసుకొని, సో మీ నుంచి మీ రెస్పాన్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అన్నట్టుగా రాయండి. ఇది ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. మీరు దీంట్లో ఇంకొకటి ఏం చేయాలంటే, మీరు రాసిన ఈమెయిల్‌లో మీరు ఇంటర్వ్యూలో జరిగిన కొన్ని పాయింట్స్‌ని, కొన్ని ఏమన్నా మూమెంట్స్ ఉంటే ఆ మూమెంట్స్‌ని కూడా షేర్ చేయండి. సో దట్ ఎవరైతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారో వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఎలా ట్రిగ్గర్ అవుతుందంటే, సో ఈవెన్ దో వాళ్ళు హోల్డ్‌లో ఉంచాలనుకున్న ఆర్ మర్చిపోయినా కూడా అది వాళ్ళకి గుర్తు రావడం వల్ల ఏమవుతుందంటే మీకు గెట్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది చాలా వరకు పాజిటివ్‌గానే ఉంటుంది. ఇది వర్కింగ్ అయ్యేదే. ఇది వర్క్ అయ్యే ఫార్ములా ఇది. మీకు అప్పటికి రిప్లై రాలేదు. ఇంకొక 2 డేస్ చూడండి. 3 డేస్ అయ్యాక మళ్ళీ ఫాలో అప్ ఈమెయిల్ రాయండి. దానికి మీరు సేమ్ ఈమెయిల్‌కే రిప్లై ఇస్తారు అంతే. రిప్లై ఇచ్చి ఇలా నేను అయ్యాను. నేను మీ రిప్లై కోసం చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను ఈ రెస్పాన్స్ కోసం అంటే మీరు ఈగర్‌గా ఉన్నట్టు, ఎక్సైటెడ్‌గా ఉన్నట్టు మళ్ళీ రాయండి. ఇప్పుడు కూడా మీకు రాలేదు అంటే మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అది మీకు రానట్టే. బట్ ఏమవుతుందంటే ఈ 2 ఈమెయిల్స్ చేయడం వల్ల అట్‌లీస్ట్ ఒక్క ఈమెయిల్‌కైనా మాక్సిమం 50% అయినా మీకు రిప్లైస్ వస్తాయి. అంటే మీరు 2 ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే 2 ఇంటర్వ్యూస్‌లో మేము ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకి మెయిల్స్ పెట్టారు. అట్‌లీస్ట్ ఒక్క ఇంటర్వ్యూ నుంచైనా కూడా మీకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరు అట్‌లీస్ట్ యావరేజ్‌గా పెర్ఫార్మ్ చేసినా కూడా. ఇది చాలామంది చెయ్యరు. జస్ట్ అంటే ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు, గమ్మునైపోతారు. అండ్ అలానే ఇంటర్వ్యూ మీకు హెచ్ఆర్ నుంచి అలా వచ్చింటే మీరు హెచ్ఆర్స్ కాల్ చేసి అడుగుతుంటారు. వాళ్ళేం చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి రెస్పాన్స్ రావాల్సింది ఎవరైతే మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారో వాళ్ళ నుంచి రావాలి. లెట్స్ సపోజ్ మీకు ప్రాజెక్ట్ మేనేజర్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసుంటారు. ఆర్ సీనియర్ డెవలపర్ మీకు ఇంటర్వ్యూ చేసుంటారు. ఫీడ్‌బ్యాక్ ఇవ్వాల్సింది వాళ్ళు కదా! సో, డెసిషన్ ఇవ్వాల్సింది వాళ్ళు కదా! కాబట్టి మీరు హెచ్ఆర్ మీద ఎంత అడిగినా కూడా కాల్ చేసి వాళ్ళ నుంచి అయితే మీకు పాజిటివ్ రెస్పాన్స్ ఏముండదు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు అని క్లారిటీ ఉండదు కాబట్టి. బట్ నేను చెప్పినట్టు చేస్తే అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళని కూడా ఆ మెయిల్‌లో యాడ్ చేసి పంపిస్తే ఖచ్చితంగా వాళ్ళు గుర్తుపెట్టుకొని మరి మీకు రిప్లై అయితే ఇస్తారు. అది పాజిటివ్‌గా ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువున్నాయి. అందుకే ఇదైతే ఖచ్చితంగా చేయండి. మీరు ఏ ఇంటర్వ్యూ అటెండ్ అయినా కూడా ఇది చేయండి. మీరు ఏ ఇంటర్వ్యూస్‌కి ఇలాగా ఈమెయిల్స్ చేశారు, ఫాలో అప్ చేశారని ఎక్కడైనా నోట్ చేసుకోనండి. ఖచ్చితంగా ఇదైతే మీకు హెల్ప్ అవుతుంది ఫ్యూచర్‌లో. ఆర్ మీరు జాబ్ సీకర్ అయ్యుంటే ఇది ఖచ్చితంగా చేయాల్సిందే మీరు. అప్పుడే ఈజీగా జాబ్స్ వస్తాయి. ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. మీ మీద పాజిటివ్ ఇంప్రెషన్ కూడా ఉంటుంది. సాలరీ నెగోషియేషన్ అప్పుడు కూడా మీకు ఈజీగా ఉంటుంది. మీరు అడిగింది ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఐ హోప్ ఈ ట్రిక్ మీకు హెల్ప్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఎవరికైనా జాబ్ సీకర్స్ ఇలా జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ రావట్లేదని ఫీల్ అవుతున్నా కూడా వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేసి ఇలా చేయమని చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. లైక్ చేయండి ఇప్పటివరకు చేయకుండా ఉంటే. అండ్ మన ఛానల్‌కి న్యూ విజిటర్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో రెగ్యులర్‌గా కెరీర్ గురించి, జాబ్స్ గురించి, టెక్నాలజీస్ గురించి, ఫ్రీలాన్సింగ్ గురించి, పాసివ్ ఇన్‌కమ్ గురించి, మీ కెరీర్‌కి కావాల్సిన ప్రతి ఒక్కటి నేను రెగ్యులర్‌గా షేర్ చేసుకుంటూ ఉంటాను. ఖచ్చితంగా మీకైతే హెల్ప్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.